అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఆరోగ్యశ్రీ ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉందో అది చాలా ఒక విప్లవాత్మకమైనటువంటి పథకం కింద చెప్పొచ్చండి. ఎందుకంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎప్పుడొచ్చిందో వైద్య రంగంలోనే ఒక పెను మార్పులు తీసుకొచ్చింది, ఒక సంచలనమైంది అని అయితే చెప్పొచ్చు. ఆ ఆరోగ్యశ్రీకి ఇప్పుడు అది మూతపడబోతుంది. ఎందుకంటే దుకాణం సర్దైపోతున్నారు ఆరోగ్యశ్రీది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట్లాడే ముందు, వీడియోలోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉంది, మర్చిపోద్దు. 100% మీరు అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మందికి తెలియాల్సిన వీడియో ఇది. ఎందుకంటే చాలామందికి ఆధారమైనటువంటిది, చాలామంది దీని మీద ఆధారపడ్డ అయినటువంటి పథకం కాబట్టి దీని గురించి ఎక్కువ మంది తెలియాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేస్తే ఇది ఎక్కువ మందికి షేర్ అవుతుంది. మరి ముఖ్యంగా కొత్త వాళ్ళు అయితే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మర్చిపోద్దు, లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే ఈ వీడియోని షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఏంటంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో అది ఎందుకు అసలు ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీకే అనారోగ్యం వచ్చింది అని కొన్ని పత్రికలుగా అయితే రాస్తున్నాయి. నిజమండి. ఎందుకంటే సేవలు అందించలేము మేము, ఇంకా ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఎవరికైనా వైద్యం చేయలేము కాబట్టి మేము ఇంకా సేవలు అందించలేము అని ప్రైవేట్ ఆసుపత్రులు ఏదైతే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో అవన్నీ కూడా ఆరోగ్యశ్రీని ఇవాళ నుంచే నిలుపుదల చేయబోతున్నాయి. కాబట్టి మేము ఆరోగ్యశ్రీలో మేము వైద్యం చేయలేం ఆరోగ్యశ్రీ ద్వారా అని అంటుంది. ఎందుకంటే కనుక ఆగస్టు నుంచి ఇంచుమించుగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్లు ఎక్కడెక్కడైతే హాస్పిటల్ ఉన్నాయో ఆ హాస్పిటల్ అన్నింటిలో కూడా 1500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. అంటే హాస్పిటల్కి ప్రభుత్వం చెల్లించాల్సింది ఎంత ఉందిరా అంటే 1500 కోట్ల రూపాయలు. 1500 రూపాయలు కదండి, 1500 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డది ప్రభుత్వం. మరి ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు చేసిందేంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని ఇప్పుడు దాకా ఎందుకని వాళ్ళ బాకీలు తీర్చలేదు? మరి ఆరోగ్యం మీద వైద్యం అని ఎప్పుడు చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఆరోగ్యం పట్ల అంత అశ్రద్ధ వహించారు, ఆరోగ్యశ్రీ పట్ల అంత అశ్రద్ధ వహించారు? మన 1500 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకపోతే ఆల్రెడీ వీళ్ళు ఏదైతే నెట్వర్క్ హాస్పిటల్ ఉన్నాయో వాటన్నింటిలో కూడా ఆరోగ్యశ్రీ నిలిపివేస్తారన్న సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదంటారా? మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని పథకాన్ని నిర్లక్ష్యం చేశారు అనేది చాలామందికి అర్థం కాని ప్రశ్న, నాకు కూడా అర్థం కాని ప్రశ్న. కాబట్టి ఇంకా సర్కారు చెల్లించాల్సిన 1500 కోట్ల రూపాయలకి చెల్లించలేదు కాబట్టి నేటి నుంచే ఈ రోజు నుంచే మేము ఆరోగ్యశ్రీ నిలిపేస్తున్నాం అని అయితే వాళ్ళు తగిలేసి చెప్పడం జరిగింది. అంతేకాదండి, అసలు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా ఆరోగ్యశ్రీ మీద ఎక్కువ ప్రచారం చేస్తుంటారు అనేది కనుక నేను చెప్పొచ్చు. ఎందుకంటే వాటికి అయ్యే ప్రచారం కానీ అసలు ఎప్పుడు ఆరోగ్యశ్రీ నిజంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ఆరోగ్యశ్రీ విషయం మాట్లాడితే కదా ఏదైతే 108 అంబులెన్స్ ఉందో కుయ్ 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 అని అనివాడో ఇదే మాట అనివాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. అలాంటిది ఆరోగ్యశ్రీని జగన్మోహన్ రెడ్డి గారు అంత విస్మరించడం ఎందుకనేది నాకు అర్థం కాల. అంతేకాదు పేదల ఆరోగ్యంపై జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అంత అలసత్వం ప్రదర్శించారు? ఇప్పుడంటే వాళ్ళు అయిపోయింది, వాళ్ళ టర్మ్ అయిపోయింది, బయటికి వెళ్ళిపోయారు, మరి ఇప్పుడు ఎవరు చెల్లిస్తారు అని అంటే కనుక అది ప్రశ్నే. కాబట్టి మేమైతే కనుక ఆరోగ్యశ్రీని రన్ చేయలేం అని నెత్తి నోరు కొట్టుకుని దన్నాలు దౌకులు పెట్టి మరి ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్ అయితే చెప్తున్నాయండి. అది విషయం. నిర్వహణ కష్టమవుతుంది అన్నారు. ఆరోగ్యశ్రీ చికిత్సకు సంబంధించి బిల్లులు గత 6 నెలలుగా బకాయిలు పడ్డాయి. దాన్ని బట్టి ఆసుపత్రుల్లో గగ్గోలు పెడుతున్నారు. కాబట్టి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రి సంఘం అధ్యక్షుడు డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిన మాట ఏంటంటే మా వల్ల కాదు మహాప్రభు, ఈ ఆరోగ్యశ్రీలో మేము ఆసుపత్రుల్లో మేము జనాలను మేము చూడలేము, మా వల్ల కాదు, ఇంకెంతకాలం మేము ఉచితంగా చేయాలి, హాస్పిటల్ మూసేసుకునే పరిస్థితి వస్తుంది అని చెప్పి ఆయన దండం పెట్టి మరీ చెప్తున్నాడండి ఆయన. కాబట్టి అస్వస్థతతో నడుస్తున్నటువంటి ఆరోగ్యశ్రీ ఇంకా రకరకాల దాని గురించి అయితే మాట్లాడటం జరుగుతుందనమాట. కాబట్టి దానికి తోడు ఇప్పుడు ఆరోగ్యం మీద వల్ల మాలినటువంటి ప్రేమ చూపించేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంటింటికి వైద్యం అని చెప్పి కొత్తగా మళ్ళీ ఏంటి కాలనీ డాక్టర్ అని లేదా ఫ్యామిలీ డాక్టర్ అని ఆ డాక్టర్ అని ఈ డాక్టర్ అని పెట్టే జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటికీ ఆది అయినటువంటి ఏదైతే మెయిన్ ఉందో మూల కేంద్రం ఉందో అలాంటి ఆరోగ్యశ్రీని కావాలని నిర్వీర్యం చేశారా? లేకపోతే ఎందుకని డబ్బులు లేకపోతే ఇంకా కొత్త పథకాలు పెట్టడం ఎందుకు? ఉన్న పథకాలని ఎలాంటి వైద్యానికి అవసరమైన పథకాలను వదిలేసి కొత్త పథకాలకి డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు? అదేదో ఉన్న పథకాలకే ఆ డబ్బులు ఖర్చు పెట్టి చేయొచ్చు కదా. ఎలా ఎందుకు జనాల్ని మోసం చేయడానికి కాకపోతే? కాబట్టి జనాన్ని మోసం చేసే స్కెచ్ ఏమైనా చేశారా? కాబట్టి ఆ డబ్బు 1500 కోట్ల రూపాయలు చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉందా?
కాబట్టి కావాలని 1500 కోట్ల రూపాయలు కూడా కొత్త పథకాల మీద పెట్టి కొత్త పథకాలు కూడా మేము రన్ చేసాం, అన్ని ఫుల్ఫిల్గా చేసాం, ఇచ్చినటువంటి హామీలు వాగ్దానాలు 100% మేము నెరవేర్చాం అని ఎందుకు చెప్తున్నారు? ఇలాంటి ఆరోగ్యశ్రీని వదిలేయడం కోసమా? అన్ని పథకాల్లో చూసుకుంటే కనుక కొద్దో గొప్ప నెంబర్ 1 ఏదైనా ఉందంటే కనుక ఆరోగ్యశ్రీ. అలాంటి ఆరోగ్యశ్రీని ఎందుకు వదిలేశారు? మన ఆంధ్రప్రదేశ్లో వదిలేశారు. ఎక్కడో తెలంగాణలో ఆరోగ్యశ్రీ చాలా బేస్గా నడుస్తుంది. కాబట్టి ఏంటి ఇక్కడ దీన్ని ఏదైతే మోడరేటర్గా చూసి దాన్ని రన్ చేస్తున్నారో అలాంటి కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంటేషన్ చేసే పరిస్థితులు ఉంటే ఇక్కడ మెయిన్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ అని ఎందుకని విస్మరించారు, వదిలేశారు, గాలికి వదిలేశారు అనేది చాలామందికి అర్థం కాని ప్రశ్న నన్ను అడిగితే కనుక. కాబట్టి ఈ ఆరోగ్యశ్రీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని మరి అసలు మాట మంచి లేకుండా బయటకు వెళ్ళిపోయారని అర్థం కాదు. కాబట్టి ఇది ఈ రోజు నుంచి నిలుపుదల చేసేస్తామంటే హుటాహుటి నా ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ రోజున కొంత నిధులైతే కనుక విడుదల చేశారు. ఎంత అంటే 205 కోట్ల రూపాయలు అనుకుంటా, అదే 200 కోట్ల రూపాయలు. కాబట్టి పై మాటే ఇప్పుడికిప్పుడు అంటే ఉన్న బాకీలంతా 1500 కోట్ల రూపాయలు. 1500 కోట్ల రూపాయలకి 200 కోట్ల రూపాయలు విధిలిస్తే సరిపోతుందా అనేది అర్థం కాని ప్రశ్నే. కాబట్టి ప్రస్తుతానికి అయితే కనుక ఆరోగ్య సేవలు రన్ అవుతున్నాయి. రానున్న రోజుల్లో చాలా కష్టం అవ్వచ్చు దీని భారం అని అయితే మాట్లాడడం చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు మన ఛానల్ లైక్ చేయండి, ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.